శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా ఆగస్టు 20 గురువారం రోజు మన యొక్క ధనుసు రాశికి సంబంధించిన నక్షత్రాలు శ్రావణ మాసం కావడంతో శుక్లపక్షం విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుందండి. ఇక మూల, పూర్వాషాఢ మరియు ఉత్తరాషాఢ నక్షత్రాల వారికి రేపటి రోజున ఆలోచనలు స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం అనుకూలంగా ఉంటుంది. ఇక తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఒకసారి ఆలోచించి ముందుకు వెళ్ళడం అయితే చాలా మంచిదండి. ఇక రేపటి రోజున గ్రహబలాల విషయానికి వస్తే గురుగ్రహ ప్రభావం వల్ల ధనుసు రాశి వారికి జ్ఞానం, ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని అయితే పెంచేలా ఉంటుంది. చంద్రబలం వల్ల భావోద్వేగాలు ఎక్కువగా ఉండవచ్చు. మాటల్లో సమన్వయం పాటించాలండి. ఇక ఉద్యోగం, వ్యాపారంలో కొత్త విషయాలు, కొత్త అవకాశాలను పరిశీలించే రోజుగా కూడా ఉంటుంది. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే ఉదయం స్నానం చేసి గురువారం శ్రీ దత్తాత్రేయ స్వామి లేదా శ్రీ సాయిబాబా ఆరాధన చేయండి. పసుపు రంగు వస్త్రాలు లేదా పసుపు పువ్వులతో పూజ చేయడం అయితే చాలా శుభప్రదంగా ఉంటుంది. ఓం గురువే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా మంచిది. పేదలకు పసుపు పదార్థాలు, శనగపప్పు దానం చేయడం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక రేపటి రోజున దత్తాత్రేయ స్వామి మరియు సాయిబాబా దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన ధనుసు రాశి వారికి అనుకూలంగా ఉంటుందండి. ఇక రేపటి రోజున ధనుసు రాశి వారి యొక్క అదృష్ట రంగు పసుపు మరియు బంగారు రంగు. అదృష్ట సంఖ్య 3. తూర్పు దిక్కు ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడిక వివరాల్లోకి వెళ్తే రేపటి రోజున ధనుసు రాశి వారు ఆత్మవిశ్వాసంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో పూర్తిగా ఆలోచించి ముందుకైతే సాగండి. ఇక రేపటి రోజున మీ జీవితంలో ఒక చిన్న కీలకమైనటువంటి సంఘటన చోటు చేసుకునే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మీరు అది ముందుగానే అర్థం చేసుకుంటే అది మీకు లాభంగా మారుతుంది. లేకపోతే అదే విషయం ఒక ఇబ్బందిగా మారే ప్రమాదం కూడా ఉంటుందండి. రేపటి రోజున ఉదయం మీరు గమనించి ఉండొచ్చు, మీ యొక్క మనసులో ఒక అసహజమైన ఫీలింగ్ అయితే ఉంటుంది. కానీ అది ఏదో జరుగుతుంది, ఏదో ఒక ఆలోచన మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఎవరో ఒకరి మాటలు, ప్రవర్తన మీపై ప్రభావితం కూడా చూపబోతున్నాయి. ఇది సాధారణ అయితే కాదండి, ఇది ఒక సంకేతం. ముఖ్యంగా రేపటి రోజున మీ ఒక వ్యక్తి పాత్ర అయితే మీ జీవితంలో కీలకంగా మారబోతుంది. ఆ వ్యక్తి చెప్పే మాటలు మీరు తీసుకున్న నిర్ణయాన్ని మార్చే స్థాయిలో కూడా ఉండబోతున్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు వినబోయే ప్రతి ఒక్క మాట మీకు చాలా అవసరం అండి. ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే వినండి. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పే ఒక విషయం మీకు ఎందుకో తెలిస్తే మీకు ఒక పెద్ద సమస్యకు సులభంగా తప్పించుకోవచ్చు. కాబట్టి మీరు పట్టించుకోకపోతే ఒక చిన్న తప్పు మీకు పెద్ద ఇబ్బందిగా అయితే మారబోతుంది. ఇక రేపటి రోజునైతే ఈ రాశివారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రేపటి రోజునైతే సాయంత్రం సమయంలో చాలా కీలకమండి. మీరు ఎవరి మాటలు వినాలి, ఎవరి మాటలు దూరం పెట్టాలి అనేది మీ యొక్క భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉన్నా కూడా ఒక నిమిషం మాత్రం ప్రశాంతంగా కూర్చొని ఫోన్లో సైలెంట్లో పెట్టి మీ యొక్క దృష్టి పూర్తిగా ఇక్కడ పెట్టండి. ఇప్పుడు మీరు వినబోయే ఈ యొక్క విషయం మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది. అయితే మీరు దీనికి సిద్ధంగా ఉండండి. చాలా శ్రద్ధగా వినండి. ఇప్పుడు అసలు విషయం ప్రారంభమవుతుంది. తప్పకుండా పూర్తిగా వినండి. ఎక్కడ కూడా స్కిప్ అస్సలు చేయొద్దు. ఈ రాశివారు రేపటి రోజున మీ యొక్క అలాగే ఒక చిన్న పరిహారం కూడా చేసుకున్నట్లయితే తప్పకుండా ఎంతో లాభం చేరుతుంది. ఈ రాశిలో మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడం అయితే మాత్రం మర్చిపోకండి. ఇక ఇప్పుడు ఈ రాశివారు ఒకరికి జరగబోయేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా అయితే తెలుసుకుందాం. ముందుగా ఈ రాశి వారికి రేపటి రోజున మీకు జరిగే ఒక పరిణామాలు, ఒక సంఘటన అయితే మీకు ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపోతారనే చెప్పాలండి. ప్రధానంగా రేపటి రోజు మీకు అన్నీ కూడా శివుడు మరియు దుర్గాదేవి దేవతల యొక్క ఆరాధన ఈ రాశి వారికి అంతా శోభప్రదంగా ఉండబోతుంది. రేపటి రోజున ఈ రాశివారు తూర్పు దిక్కు ప్రయాణం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. రేపటి రోజున ఈ రాశి వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే సహజంగా ధైర్యవంతులు, నాయకత్వ లక్షణం కలిగి ఉంటారు. తమ మాట మీద నిలబడే స్వభావం, గౌరవం, ప్రతిష్టకు ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇస్తారన్నమాట. ఇక మీరు బయటికి చాలా స్ట్రాంగ్గా కనిపించినా లోపల మాత్రం చాలా సెన్సిటివ్గా ఉంటారండి.
ఎవరినైనా ప్రేమిస్తే హృదయపూర్వకంగా ప్రేమిస్తారు, నమ్మకం పెట్టుకుంటే పూర్తిగా కూడా నమ్ముతారండి. ఇక ఈ రాశి వారి యొక్క ఎప్పుడూ కూడా చాలా మనసున్నవారే, కానీ గర్వం కొంచెం ఎక్కువగా ఉండవచ్చు, కానీ చెప్పే మాటలు మాత్రం కాస్త కఠినంగా ఉండొచ్చు. అయినా సరే వారి యొక్క హృదయం మాత్రం చాలా శుద్ధిగా ఉంటుంది. ఇక ఎవరికైనా సహాయం చేయడంలో ముందుంటారు, తమ వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా కూడా ఉంటారు. ఈ యొక్క రాశి వారు చేయాల్సినటువంటి ఆరాధన ప్రతిరోజు కూడా సూర్యోదయ సమయంలో సూర్యుడికి నీరు సమర్పించండి. ఇక సూర్యనామ మంత్రం జపించుకుంటూ ఉండండి. మీకైతే చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే వారంలో ఒక్కసారైనా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి. దుర్గాదేవి ఆలయ దర్శనం మంగళవారం రోజు రాహుకాల దీపం చాలా మంచిదండి. సహజంగా మీకు నాయక దర్శకత్వం కలిగి ఉంటారు. శక్తి మరియు కోపాన్ని నియంత్రించుకోకపోతే మాత్రం మీరు జీవితంలో అయితే పెద్ద స్థాయికి చేరగలుగుతారు. ఇక మీ యొక్క రాశి వారికి రేపటి రోజున చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఒక ముఖ్యమైన సూచన అయితే ఉంటుంది. ఇది సాధారణ విషయం అయితే కానే కాదండి. మీరు గమనించకపోతే చిన్న విషయం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఇక మీ చుట్టూ మీకు బాగా తెలిసినటువంటి ఒక స్త్రీ ఉండొచ్చు. ఆమె మీతో చాలా మంచిగా మాట్లాడుతుంది, కానీ మీ దగ్గర అయితే అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మీపై శ్రద్ధ చూపిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇదే అసలే మరుపండి. బయటకు ఆమె చూపించే ఆప్యాయత అలాగే లోపల ఉండకపోవచ్చు. ఆమె యొక్క రకమైన అసంతృప్తి లేదా పగబట్టుకొని ఉండే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ముఖ్యంగా రేపటి రోజున ఆమె మీతో స్నేహంగా మాట్లాడి మీ మాటలు తెలుసుకొని మీ వెనకాలైతే వాటిని వేరేలా చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ఇక ఈ యొక్క స్త్రీ వల్ల మీకు కొత్తగా పరిచయం అయిన వ్యక్తి కాకపోవచ్చు, ఇప్పటికే మీ పరిచయం ఉన్నవారే ఉండొచ్చు. మీతో కలిసి పని చేసేవారు లేదా మీ యొక్క సర్కిల్లో తిరిగేవారు కూడా అయి ఉండొచ్చండి. అందుకే మీరు జాగ్రత్తగా గమనించాలి. రేపటి రోజున ప్రత్యేకంగా ఈ యొక్క లెటర్స్తో ప్రారంభమయ్యే పేర్లు ఉన్న స్త్రీల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజున SMR అనే అక్షరాల లెటర్స్తో ఉన్న స్త్రీలు ప్రతి ఒక్కరూ కూడా తప్పుగానే కాదండి, కానీ మీరు చేసే రేపటి రోజున గమనించాల్సి వచ్చిన సూచన ఏంటంటే, రేపటి రోజు మీరు చాలా వరకు పాటించాల్సినటువంటి జాగ్రత్తలు వచ్చేసి, మీ యొక్క వ్యక్తిగత విషయాలు ఎవరితో కూడా చెప్పకండి. మీ యొక్క ప్లాన్లకి బయట పెట్టకండి. ఎవరైనా మీ మాటలు ఎక్కువగా తెలుసుకోవాలని ప్రయత్నిస్తే జాగ్రత్తగా ఉండండి. మీకు అనుమానం వచ్చినప్పుడు వెంటనే వారికి మీరైతే దూరంగా వెళ్ళిపోండి. ప్రతి ఒక్కరూ మీకు మంచివారే కాదండి. ప్రతి చిరునవ్వు నిజాయితీ కానే కాదు. మీరు ఎవరి మీద నమ్మకం పెడతారో వారే మీకు రేపు ఎలా ఉండబోతున్నారని నిర్ణయిస్తుందన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారైతే రేపటి రోజున హెచ్చరిక అండి, ఒక పరీక్ష కూడా. మీరు జాగ్రత్తగా, ఎవరు మీకు ఇబ్బంది పెట్టలేరు. ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ బలమే మీకు శ్రీరామ రక్ష. మీ యొక్క రక్షణ మీకు ఆలోచన అన్నమాట. రేపటి రోజు సాయంత్రం సమయంలో చాలా కీలకమైంది. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా ఉంటుందన్నమాట. మీరు సాధారణ సమాచారం కానే కాదండి, ఇది రేపటి రోజున ఎలా ముగియబోతుంది, మీ నిర్ణయాలు ఎలా మారబోతున్నాయో చెప్పే ఒక చిన్న సంకేతం అన్నమాట. ఇప్పటి వరకు మీరు రోజు మొత్తం గమనించి ఉంటారు. చిన్న చిన్న మార్పులు, కొన్ని అవసర అనుమానాలు లెటర్స్తో ఎవరో ఒకరు కాదండి, ప్రవర్తనలు కూడా ఇవన్నీ అదృశ్యకం అయితే కానే కావు. ఇవి సాయంత్రం సమయానికి ఒక క్లారిటీ ఇవ్వబోతుందన్నమాట. వీళ్ళు గంటల సమయం దగ్గర పడుతున్న కొద్దీ మీ సమయంతో ఒక టెన్షన్ పెరిగే సూచన అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక జరగబోతుంది అనే ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. ముఖ్యంగా మీరు 6 గంటల 15 నిమిషాల తర్వాత ఒక మెసేజ్ కానీ, ఒక వ్యక్తి మాట కానీ మీ ఆలోచనలు ఒకసారిగా మార్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ సమయం ఎందుకు ముఖ్యం అంటే, ఈ యొక్క టైంలో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం ఒక వ్యక్తిని నమ్మేలా వద్దా అనే నిర్ణయం అవుతుందన్నమాట. మీ యొక్క జీవితంలో పెద్ద మార్పు కూడా కారణం కావచ్చు. ఈ సమయంలో ఎవరో ఒకరు మీకు దగ్గరగా వచ్చి మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. మీపై ప్రవాహం చూపించి ప్రయత్నం కూడా చేయొచ్చు. మీరు ఆలోచించకుండా ప్రయత్నం చేస్తే పశ్చాత్తాప పరిస్థితి కూడా రాబోతుంది. ఏది కానీ మీరు కాస్త అయితే ఆలోచించి అదే పరిస్థితి మీకు లాభంగా కూడా మారుతుంది. సాయంత్రం 6 గంటల 15 నిమిషాల తర్వాత మీరు విని చూసే, అనుభవించే ప్రతి ఒక్క విషయం కూడా మీకు ఒక సంకేతం వస్తుంది. ఎవరో నిజంగా మీ వాళ్ళు కాదని తెలుసుకుంటారు. రేపటి రోజు మీరు పాటించాల్సిన వంటి నిర్ణయాలు తీసుకోవద్దండి. ఎవరైనా ఒత్తిడి పెడితే కాస్త సమయం తీసుకోండి. 1కి 2 సార్లు ఆలోచించి చేయండి. మీ మనసు చెప్పేది మాత్రమే వినండి.
ముఖ్యంగా మీ సీక్రెట్స్ ఎవరితో కూడా చెప్పుకోకండి. రేపటి రోజు సాయంత్రం 6:15 తర్వాత ఒక చిన్న టైం మాత్రమే కాదండి, అది మీకు పరీక్ష సమయం కూడా. మీరు జాగ్రత్తగా ఉంటే అదే సమయం మీకు ఒక మంచి అవకాశంగా అయితే మారుతుంది. మీరు జాగ్రత్తగా ఉంటే రేపటి రోజున కూడా మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలండి. ఇబ్బందిగా కూడా మారొచ్చు. కాబట్టి ఈ సమయం మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి. మీ నిర్ణయాలను మీరు తప్పకుండా నియంత్రించుకోండి. మీ యొక్క అన్ని రంగాల వారికి కూడా అనుకూలంగా ఉండే శుభ సమయంగా చెప్పుకోవాలండి. అదేవిధంగా అదృష్టం కలిసి వచ్చే రోజు అన్నమాట. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి వస్తుంది. ఆర్థికంగా అయితే ఉపశమనం లభిస్తుంది. నిలిచిపోయిన పనుల్లో కదలిక ఉంటుంది. ఇంకా కుటుంబంలో పెద్ద శుభవార్త వినే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. రేపటి రోజున గురు అనుగ్రహం కోసం మీరు దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేసుకోవడం అయితే చాలా శుభ ఫలితాలను ఇస్తుందండి. అలాగే మీరు భక్తితో పూజిస్తే కూడా మీకు అంతా అనుకూలంగా ఉంటుంది. మరి తెలిసింది కదండి ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.